బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారా అంటే ఎస్ అవునని అంటున్నారు యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సర్గియో గోర్. ఫోన్ కాల్ అంశాన్ని ధృవీకరించారు భారత్లోని అమెరికా రాయబారి సర్గియో. ట్రేడ్ డీల్ గురించి మోదీ ట్రంప్ మధ్య చర్చ జరిగిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలపైన కూడా చర్చించారు ఇరువురు నేతలు అంటూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ వీరిద్దరి మధ్య సంభాషణ జరిగిందంటూ అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సర్గియో గోర్ ఆయన తన ఎక్స్ ఖాతాలో చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. అంబాసిడర్ సర్గియో గోర్, ప్రెసిడెంట్ ట్రంప్ జస్ట్ స్పోక్ విత్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, స్టే ట్యూన్డ్ అంటూ కూడా దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో చెప్పుకొచ్చారు. అంటే చెప్పి చెప్పక అంటూ ఉంటారు కదా, చెప్పి చెప్పకున్నట్టుగా అలా. అయితే యుఎస్ అంబాసిడర్ పోస్ట్లో ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. దాంట్లో మాత్రం క్లియర్గా ఉంది ప్రెసిడెంట్ ట్రంప్ జస్ట్ స్పోక్ విత్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, స్టే ట్యూన్డ్ అంటూ కూడా. అంటే ఇటు భారత్కి అమెరికాకి మధ్య డీల్ కుదిరింది అనేది ట్రంప్ నుంచి వినిపించిన మాట. మన కొద్ది రోజులు గమనిస్తే కనుక ట్రంప్ కూడా చెప్పుకొచ్చాడు భారత్తో డీల్ కుదిరింది అన్నట్టుగా. మరి ముఖ్యంగా వెనుజులా ఆయిల్ విషయంలో మనకి డీల్ కుదిరింది అనేది వినిపిస్తున్నమాట. బట్ అధికారికంగా పూర్తి స్థాయిలో ఇంకా ధృవీకరణ రావాల్సిన సందర్భం. బట్ ఇంకా ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి, మిడిల్ ఈస్ట్ అంశాలు చర్చకు వచ్చాయి అనేది వినిపిస్తున్నమాట. బట్ ఎక్కడ మన సైడ్ నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అంటే మన అధికారులు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉండింది. అయితే పొటెన్షియల్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇది అమెరికాకి అలాగే భారత్కి మధ్య మరి ముఖ్యంగా అన్సర్టైనిటీస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఈ టారిఫ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో ప్రస్తుతం ఈ అంశం ఇంట్రెస్టింగ్గా మారింది. అది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన గంటల వ్యవధిలోని ఇటు అమెరికా నుంచి ఇంట్రెస్టింగ్ డిస్కషన్, ఇంట్రెస్టింగ్ ట్వీట్ రావడం. సర్గియో గోర్ గురించి మాట్లాడుకున్న సందర్భం మీకు గుర్తుంటే కనుక కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నాం. జనవరిలో ఇతగాడి దాన్ని ఏమంటారు అపాయింట్మెంట్ గురించి. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందే మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకు కీలకమైన వ్యక్తి అంటే ఈయన బిజినెస్ మ్యానే కాదు, పొలిటికల్గా మాట్లాడుకుంటే రాజకీయ వ్యూహకర్త ట్రంప్కి సంబంధించి. సో ప్రస్తుతం అమెరికా రాయబారిగా భారతదేశానికి పంపించాడు అధ్యక్షుడు అనగానే అర్థం చేసుకోవచ్చు. చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడు ఇతగాడు. వ్యూహాలు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. 2025 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈయన్ని రాయబారిగా నామినేట్ చేసిన తర్వాత అమెరికా సెనేట్ కూడా ధృవీకరించింది. అయితే వైట్ హౌస్ అడ్మినిస్ట్రేషన్లో ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ పిఆర్ఓ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఇతగాడికి ఉంది. ఇతగాడు చేసిన ట్వీట్ కాబట్టి దాదాపుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ట్రంప్ అని అనుకోవడంలో అతిశయోక్తి ఏం లేదు. బట్ మీకు గుర్తుంటే ట్రంప్ రాసిన అవర్ జర్నీ టుగెదర్, లెటర్స్ టు ట్రంప్ లాంటి పుస్తకాలను ఈ సంస్థ ప్రచురించింది. ఇది విన్నింగ్ టీమ్ పబ్లిషింగ్. డొనాల్డ్ ట్రంప్ జూనియర్తో కలిసి ఈ సంస్థను స్థాపించాడు సర్గియో గోర్. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ వ్యక్తికి ఎంత కీలకమైన స్థానం ఉంది ట్రంప్ విషయంలో అనేది. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఇతగాడి గురించి 1986కి వెళ్ళిపోవాలి. ఉజ్బెకిస్తాన్ అంటే అప్పటి సోవియట్ యూనియన్లో జన్మించాడు ఈయన. ఆ తర్వాత మాల్టాకు, ఆ తర్వాత అమెరికాకు వలస వచ్చారు. రిపబ్లికన్ పార్టీలో రాండ్ పాల్ లాంటి ప్రముఖ నాయకులకు అడ్వైజర్గా పనిచేశాడు. 80 ఏళ్ల అతి పిన్న వయస్కుడు రాయబారి. సో ఇటువంటి వ్యక్తి చేసిన ట్వీట్ ఇది. అంటే కీలకమైన మలుపు తీసుకోబోతోంది. మరి ముఖ్యంగా మనకి వినిపించే మాట ఏంటి, ఆయిల్ విషయంలో, వెనిజులాకు సంబంధించి ఆయిల్ విషయంలో ఇటు భారత్ అలాగే అమెరికా మధ్య డీల్ కుదిరిందనేది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మళ్ళీ రైజ్ అవుతుంది. ఎందుకంటే వెనిజులా ఆయిల్ విషయంలో వెనిజులా అధ్యక్షురాలు, ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్న ఆమెతో భారత్ మాట్లాడింది అనేది మనకి వినిపించిన మాట. సో దీన్ని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది అమెరికా. లేకపోతే అమెరికా, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మాట్లాడుకుంటే అమెరికాకి వెనిజులాకి పడి సావదు మళ్ళీని. బట్ అటువంటిది వెనిజులాతో భారత్ మాట్లాడుకున్న సందర్భంలో దీన్ని అమెరికా తన కిట్టులో వేసుకునే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే అమెరికా కంపెనీలు అమెరికా ఏమంటుందో ఇప్పటికే మేము కొన్ని అక్కడ ఆల్రెడీ పనులు ప్రారంభించాం, ఆయిల్ని తీయడం బయటికి ప్రారంభించామని చెప్తోంది. అమెరికా కంపెనీలు చేస్తున్న విషయాన్ని అక్కడ వెనిజులాలో జరుగుతోంది కాబట్టి ఆ అంశాన్ని, ఆ ఖాతాని ఇటు వెనిజులా అధ్యక్షురాలు ఖాతాలో వేయకుండా తన ఖాతాలో వేసుకొని భారత్ మీద వేసే ప్రయత్నం జరుగుతోందా. వాట్ ఎవర్ మీద ఇంట్రెస్టింగ్ డిస్కషన్. బట్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకుంటూ ట్రంప్ మోదీ మధ్య చర్చ జరిగింది అనేది ఇటు అమెరికా రాయబారి, భారత్కు అమెరికా రాయబారి సర్గియో గోర్ చెప్తున్నమాట. అట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా ఏం తక్కువ తెలియదు. ట్రంప్ కూడా ఇదే అంశం మీద కాస్త ధృవీకరణ వచ్చేలా పోస్ట్ చేశాడు.
అది కూడా ఒక మ్యాగజైన్ పోస్ట్కి సంబంధించి మ్యాగజైన్ పోస్ట్ని పోస్ట్ చేస్తూ ద మూవర్ అండ్ ద షేకర్ అనేది అక్కడ వినిపిస్తూ ఉంటుంది, దాని మీద కనిపిస్తూ ఉంటుంది. సో ఏం చేయబోతున్నారు ఇప్పుడు? డీల్ ఓకే అనేది అమెరికా నుంచి వినిపించిన మాట, బట్ భారత్ ఎప్పుడు క్లారిటీ ఇవ్వబోతుంది, ఎటువంటి చర్చ జరిగింది, ఆ కాన్వర్సేషన్లో ఇద్దరి మధ్య ఏం కాన్వర్సేషన్ జరిగింది అనేది ఆసక్తికర చర్చ. బట్ వినిపిస్తున్న మాట మాత్రం ఇటు డీల్స్తో పాటు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాల మీద కూడా. అఫ్కోర్స్ ఇరాన్ మిడిల్ ఈస్ట్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో వీటితో పాటు ఇంకొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చాయనేది. మరి నిజంగా మిడిల్ ఈస్ట్ అంశాలు భారత్తో నిజంగా ట్రంప్ చర్చ జరిపాడా, లేకపోతే దామకవాస్తిగా చెప్పుకొచ్చాడా, లేకపోతే ఇరాన్ మీద ఏమైనా చర్యలకు దిగుతామో లేకపోతే దిగమో ఏమైనా చెప్పుకొచ్చాడా? కానీ సర్గియో గోర్ ఎక్కడా కూడా ఒక్క మాట తను మాట్లాడాలి ఎక్స్ట్రాగా. ఏమంటాడు? ప్రెసిడెంట్ ట్రంప్ జస్ట్ స్పోక్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, స్టే ట్యూన్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అంతే. అంటే ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడాడు, స్టే ట్యూన్డ్. నెక్స్ట్ అంశాలకు సంబంధించి స్టే ట్యూన్ అంటూ చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం ఇదే కాకరేపుతోంది. ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో, ఒకవేళ సంభాషణ జరిగి ఉంటే, లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉంటాడు కదా, బహుశా చెయ్యని దాన్ని కూడా చేశాను చెప్పి తన ఖాతాలో వేసుకుంటూ ఉంటాడు కదా, అటువంటిది ఏమైనా జరిగిందా? ఏదైనా కాల్ కాన్వర్సేషన్ జరిగిందా? కాల్ కాన్వర్సేషన్ జరుగుంటే ఈ పాటికి భారత్ ఈ పాటికి రియాక్ట్ అయ్యి ఉండేదనే వినిపించే మాట. సర్గియో గోర్ చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మరి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, దాంతోపాటు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎటువంటి డిస్కషన్ అంటే ప్రధాని నరేంద్ర మోదీకి అట్ ద సేమ్ టైం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మధ్య ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా పరిస్థితులు కాస్త చేయి దాటిపోతున్నా అనుకున్న సందర్భంలో ఎక్కడ వినిపించిన పరిస్థితి లేదు. బట్ కాన్వర్సేషన్ జరిగిందంటే ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ పాత్ అనేది బిల్డప్ అవుతుంది అనేది వినిపిస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో ఏం జరుగుండొచ్చు అనేది ఆసక్తికరంగా మారుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.